ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేటి అర్ధరాత్రి నుండి బంద్ పాటించనున్న ఆటో డ్రైవర్ల కార్మికుల సంఘం. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆటో డ్రైవర్ల కార్మికుల సంఘం నాయకులు. దండేపల్లి మండలం మోకాసిగూడెం స్టేజ్ వద్ద విద్యుత్ ప్రమాదంతో లైన్మెన్ మహేందర్ కు తీవ్ర గాయాలు. లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లైన్మెన్ మహేందర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్ల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈరోజు అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని జేఏసీ ఆటో డ్రైవర్ల కార్మికుల సంఘం హెచ్చరించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆటో కార్మికుల ఓనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేని పక్షంలో ఈరోజు అర్ధరాత్రి నుండి సంపూర్ణ బంద్ పాటిస్తామని హెచ్చరించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆటో యూనియన్ సభ్యులు బచ్చలి మల్లేష్, రాగిడి రాజు, పాషా, కోలా రాజాగౌడ్, వెంకటేష్, అంజీ, చంద్రయ్య, జగదీష్, శ్రీను, చిరంజీవి, సుధాకర్, శివ, షఫీ తదితర ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ మరియు వ్యాపారాధిత జేఏసీ సంఘాల పిలుపు మేరకు మంచిర్యాల ఆటో జేఏసీ మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ప్రభుత్వం ఏదైతే ఒక మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి ఫ్రీ బస్ తోటి ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ పోషణ భారమై ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు మరియు స్కూల్ యాజమాన్యాలు, స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ఆటో బంద్కు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. ప్రభుత్వం ఇకనైనా మొండి వైఖరిని వీడి మా యొక్క సమస్యలను ఈరోజు రాత్రి వరకు చర్చలు పిలిచి మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. ఎందుకంటే రేపటి నుంచి బంద్కు పోతే మాకు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు మాయి. ఒక్కరోజు నడపకపోతే రెండో రోజు మాకు కడుపు కాలిపోతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లను పరిష్కరిస్తున్నామని చెప్పి రాష్ట్ర నాయకుల సంఘాలను పిలిచి మాట్లాడి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. దయచేసి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు కానీ, రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ గారు కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు 25వ తారీఖు రోజు ప్రజాభవన్ ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ స్కూల్ ట్రిప్పులు కానీ ఇతర ఏ ట్రిప్పులు ఉన్నా కూడా అత్యవసరాలు కూడా పక్కకు పెట్టండి, 108కి ఫోన్ చేయమని చెప్పండి. దయచేసి మాకు మంచిర్యాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు కానీ అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు, ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలి. మాకు కడుపు కాలిపోయి ఈరోజు మేము గత్యంతరం లేక మేము ఈ యొక్క బంద్కు పోతున్నాం. మేము ఎవరి మీద మాకు ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, కక్ష లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కూడా కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మాకు నిన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ARWA
కాంగ్రెస్ అనుబంధంగా ఏఆర్డబ్ల్యూ కూడా మాకు మద్దతు ఇచ్చింది. అన్ని సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నాయి, అన్ని వర్గాల ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు. దయచేసి ఇకనైనా మొండి వైఖరి వీడి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి గారు మా రాష్ట్ర నాయకులను పిలిచి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని మరియు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ప్రజలు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని సంఘాలు కలిసి రేపు బంద్కు అందరూ సహకరిస్తున్నారు. దయచేసి నేను గవర్నమెంట్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మా ఆటో డ్రైవర్లను కాపాడండి. దయచేసి ఇప్పటి వరకు 200 పైచీలకు ఆటో డ్రైవర్లు చాలామంది చనిపోయారు. వాళ్ళకి అండగా మీ ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళకి 25 లక్షల రూపాయలు వెంటనే వాళ్ళకి విడుదల చేయాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి మంచిర్యాల విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అటు హైదరాబాద్లో ఇటు మంచిర్యాలలో. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సహకరించి వెంటనే అవిటిని ఆపకపోతే 24 తారీఖు రేపు బంద్ చూసి 25 తారీఖు అసెంబ్లీ ముట్టడి చేస్తాం. 26 తారీఖు రోజు మా ఆటో డ్రైవర్ల భార్య పిల్లలతో ఇక్కడ ఐబీలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి ఈ రోజు నైట్కి ఇలా పరిష్కరించకపోతే 25 తారీఖు అసెంబ్లీ ముట్టడి తర్వాత 26 తారీఖు నుంచి పెద్ద ఎత్తున మంచిర్యాల ఆటో డ్రైవర్లు అందరం కలిసి ఈడ మొత్తం ధర్నా లెక్క రాష్ట్రోకలు వంట వార్పులు అప్పుడు తెలంగాణ కోసం ఎంత ఉద్యమించినామో ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్ల సత్తా ఏందో గవర్నమెంట్కి తెలియజేస్తాం. ఒకవేళ గవర్నమెంట్కి స్పందించకపోతే నెక్స్ట్ జరిగే ఆత్మ బలిదానాలకి రేవంత్ రెడ్డి కారణం కాబట్టి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి మాకు సహాయ సహకారాలు అందించాలి. ఒకవేళ ప్రభుత్వం గిట్లా మాకు ఈ రోజు నైట్ వారికి సమ్మె వినిపించుకోండి, మీకు ఇస్తాను. మేము పెద్ద గుండె కోరికలు అడుగుతున్నాం. మీరు ఇచ్చిన సంక్షేమ బోర్డు ఒకటి, మాకు ఫ్రీ బస్సు రద్దు చేయమని చెప్పి ఒకటి. ఇప్పుడు 3 వీలర్ లైసెన్స్ రద్దు. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు, 3 వీలర్ నడుపుతాడు, ఈయన 4 వీలర్ నడపలేదు. 4 వీలర్ లైసెన్స్ తీసుకోవాలంటే 7 రోజులు తీసుకుంటాడు. అది ఎట్లా రద్దు చేసిండు? దీనికి గవర్నమెంట్ స్పందించి 3 వీలర్ లైసెన్స్ అట్లనే కొనసాగించాలని నేను రేవంత్ రెడ్డి గారు కోరుతున్నా. ఒకవేళ గిట్లా మా ఆటో కార్మికులకు ఇట్లా స్పందించకపోతే మాత్రం 25 తారీఖు తర్వాత 26 తారీఖు నుంచి పెద్ద ఎత్తున మంచిర్యాలలో ఉన్న సంఘాలు, ఐక్యత కమిటీ సంఘాల మొత్తం ఇదే ఐబీలో రాసి పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇదే ఐబీలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేసి మా సమస్యలు పరిష్కరిస్తారా? అది మీకే విజ్ఞప్తి వదిలేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో గాయత్రి మందిరానికి హరిద్వార్ ప్రముఖులచే భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరిద్వార్ నుండి వచ్చిన శివాజీరావు, రాజాబాబు, శ్రీలత మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రం రామ్నగర్లో పట్టణవాసులు, కాలనీవాసులు భక్తుల సహకారంతో గాయత్రి మాత మందిరానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం గాయత్రి మాతకు భక్తి శ్రద్ధలతో మహాయజ్ఞం నిర్వహించామని తెలిపారు. పూజా నిర్వహణ అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరిద్వార ప్రతినిధులు అమర్నాథ్, దిలీప్, బొట్ల అనిత సత్యనారాయణ, దోమల సునీత లక్ష్మణ్, గడ్డం సుధాకర్, పులి సత్యనారాయణ, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల గ్రామంలో శ్రీ రామనగర్ దగ్గర మన రాజాబాబు,
శ్రీలత వీళ్ళు మా గాయత్రి పరివారు 2000 నుంచి కూడా గాయత్రి పరివారు ఉన్నారు. గాయత్రి తీర్థ శాంతిగుంజ్ హరిద్వార్ యొక్క సంయోజకులుగా సమర్థనగా వీళ్ళిద్దరు భార్య భర్తలు 20 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క రామనగర్లో ఈ ప్రజ్ఞాపీఠాన్ని పెట్టి చేస్తున్నారు. ఈరోజు ఈ భూమి పూజ దీనికి మంచిగా శక్తిపీఠంగా కేంద్రంగా తయారు చేయాలని చెప్పి దానికి సుధాకర్ గారు, వారి గడ్డం సుధాకర్ గారు, వారి దంపతులు దీనికి సహకరిస్తున్నారు. ఇంకా మీరందరూ కూడా సహకరిస్తున్నారు సేవ రూపంగా. కానీ గురుదేవులు మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్రతి మనిషిని దేవతగా చేస్తాను, ఈ భూలోకాన్ని స్వర్గలోకం చేస్తాను. మనమంతా దేవతలమే, దారి తప్పిన దేవతలం. ఆ దారి తప్పిన దేవతల్ని మళ్ళీ దేవతలుగా తయారు చేసి నరుడే నారాయణగా తయారు చేసి ఒక ఆధ్యాత్మిక శానిటోరియంగా శాంతిగుంజ్ నిర్మాణం ప్రకారంగా రాజాబాబు శ్రీదత్త గారు ఇక్కడి కార్యక్రమం రోజు నిత్య గాయత్రి యజ్ఞం చేస్తున్నారు. గాయత్రి యజ్ఞంతో పాటు సంస్కృతి సాంప్రదాయ సంస్కారాలతో మన సనాతన ధర్మం ప్రకారంగా వీళ్ళు నిత్య చేస్తున్నారు. అట్లాగే ఈ గురుదేవుల యొక్క ఉద్దేశం ప్రకారంగా మనుషుల దేవతలు ఎలా నిర్ణయం చేశారో ప్రతి మనిషి వ్యక్తి నిర్మాణంగా, కుటుంబ నిర్మాణంగా, సమాజ నిర్మాణంగా తయారవ్వాలని ఇవాళ ప్రతి మనిషి సనాతన ధర్మం ప్రకారంగా అయితే కలియుగ ధర్మం ప్రకారం అయితే ఉన్నారు, కానీ సనాతన ధర్మంగా లేరు కనుక ప్రతి మనిషి దేవతగా చేస్తూ వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం ప్రకారంగా శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఆ ఫోటోలో ఉన్న ఆయన 24 సంవత్సరాలు ఏ ఆహారం లేకుండా సాధన చేసి గాయత్రిని సిద్ధి పొందిన సిద్ధ మహాపురుషుడు. ఇవాళ మన గాయత్రి మంత్రం చేస్తున్నాం, గాయత్రి యజ్ఞం చేస్తున్నాం అంటే ఆ మహాపురుషుల వల్లే. అది పూర్వకాలం అందరూ చేసేవాళ్ళు, మధ్యలోంచి గాయత్రి చేయకూడదని వచ్చింది కనుక ఆ మహానుభావుడు గాయత్రిని పూర్వకాలం అపాల, ఘోర, సావిత్రి, మండోదరి వీళ్ళంతా చేసేవాళ్ళు. స్త్రీ కనుక గాయత్రి చేసినందువల్ల శక్తివంతులు అవుతుంది, ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. ప్రతి మనిషి గాయత్రితో పాటు ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం జరగాలనేది. ఎప్పుడైతే గాయత్రి తల్లి అన్నారు, యజ్ఞ తండ్రి అన్నారు. గాయత్రి తల్లి అని అన్న దానివల్ల గాయత్రి చేయకూడదని ఎవరైనా అంటే గురుదేవులు ఒకటే చెప్పమంటారు. గాయత్రి అంటే సద్బుద్ధి అన్నా కనుక చేయకపోతే దుర్బుద్ధి వస్తుంది కనుక దుర్బుద్ధి చేయొద్దు అన్న వాళ్ళు మీరు దుర్బుద్ధి కోసం మమ్మల్ని చేయొద్దు అన్నారు కూడా అడగొచ్చు అని చెప్తారు. నిత్య గాయత్రిని ప్రతి నిత్య అగ్నిహోత్రం జరిగినందువల్ల ఆ ఇంట్లో వాస్తు దోషాలే కానీ అన్నీ నిర్మూలించబడతాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటి మాత్రం గాయత్రి కొద్దిగా వెనకబడి ఉంది కనుక గురుదేవులు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ 4 రాష్ట్రాల్లో కూడా ప్రజ్ఞామండలు పెట్టాలని చెప్పి నిర్ణయంతో ఇప్పుడు మేము గాయత్రి పరివారం నుంచి వచ్చిన వాళ్ళం కనుక వీళ్ళిద్దరు చేస్తున్నారు. వీళ్ళందరితో పాటు మీరు కూడా సహకరించి వీళ్ళకి సహకరిస్తామని కోరుకుంటున్నాం. గురుదేవుల సేవ చేసుకుంటూ మరియు హరిద్వార్కి పోయి అక్కడ 40 రోజులు ఉండొచ్చాను. కానీ ఈరోజు కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతున్న సందర్భంలో మరి మేము ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాము, అది కావడం లేదు. మరి ఈ మధ్య కాలంలో గడ్డం సుధాకర్ గారు వారు దంపతులు మరి వాళ్ళు కూడా హరిద్వార్ వచ్చారు. ఈ గురుదేవుల పని ఎలాగైతే చేయాలి మనము అనుకున్నాం కదా, అది ఎట్లయినా చేద్దాము నిర్ణయం చేసి ఒకరోజు ఇదే విధంగా మేము అనుకున్న ప్రకారం ఈరోజు మరియు భూమి పూజ చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరిస్తారని, ఎందుకంటే ప్రతి మనిషిలో సద్బుద్ధి డెవలప్ కావాలి అనే ఉద్దేశం ఈ గురుదేవులది. యజ్ఞ విధానాన్ని సాధారణ పద్ధతిలో అందించిన మరి పుణ్యపురుషుడు యుగద్రష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతి దేవి శర్మ సూక్ష్మ సంరక్షణలో మరి భారతదేశము మరి విదేశాలలో కూడా చాలా గాయత్రి మంత్రము ముందుకు పోతుంది. ఆయన ఉద్దేశము ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక సద్బుద్ధితో ఉంటే ఆ ఇల్లు దేవునిగా ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది. వాళ్ళు స్వర్గము ఇక్కడనే తయారు చేసుకునే విధానంగా గురుదేవులు గాయత్రి మంత్రాన్ని సాధారణంగా అందించి చాలా సాధారణంగా యజ్ఞం కూడా చేయడానికి నిర్ణయం చేశారు. ఎవరు కూడా ఏ ఇబ్బందులు లేకుండా పద్ధతులతోనే చేయాలనే ఉద్దేశమే మరి గాయత్రి పరివార్. ఈ గాయత్రి పరివారు ఇంకొక సందర్భం ఉన్నది. ఇది గురుదేవులు అఖండ జ్యోతి 1926లో స్థాపన చేసి ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు మాకు చాలా పుణ్యదినము. అంటే ఈ సందర్భంలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది కాబట్టి అందరూ గాయత్రి చేసుకుంటూ మరి సుఖశాంతులతో ఉండాలని మరి ఈ 100 సంవత్సరాలు గురుదేవుల అంటే అఖండ జ్యోతి, అఖండ అగ్ని, అఖండ జపము, అఖండ ఇక్కడ హరిద్వార్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడ స్థాపించారు. అదేవిధంగా రాష్ట్ర లెవెల్లో, దేశ లెవెల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో మన మంచిర్యాల కూడా అతిపెద్ద కార్యక్రమము గురుదేవుల ఆహ్వానంతో జరగాలనే ఉద్దేశంతో మేము చాలా సంకల్పంతో ఉన్నాము. దీనికి మరి అందరూ సహాయ సహకారాలు చేయాలని విన్నవించుకుంటున్నాము. ఈరోజు గాయత్రి పరి హరిద్వార్ మా శివాజీ గారు మరియు వారి రాజేశం గారు, సత్యనారాయణ గారు వీరందరూ ఇక్కడికి వచ్చి
మేము ఒక రాజ్బాబు గారితో నేను ఒక నిర్ణయానికి వచ్చిన ఏంటంటే ఎట్లన్నా చేసి ఇక్కడి ప్రజలతో మమేకమై నేను ఈ నిర్మాణాన్ని చేపట్టాలని. ఇప్పటి వరకు రేకుల షెడ్డే ఉండే కాబట్టి ఈ జ్ఞాన మందిరాన్ని ఒక స్లాబ్ వేసి మంచిగా నిర్మించాలనే ఆలోచనలో నేను ముందుకు వచ్చాను. కావున ఇక్కడి ప్రజలు, ఇక్కడ ఉన్న ఒక రామ్నగర్ యొక్క భక్తులు అందరూ సహకరించి నాకు ముందొస్తే నేను తప్పగా ఈ 5 నెలల్లోనే మీకు పూర్తి చేసి ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. బెల్లంపల్లిలో సబ్ కోర్టు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హైకోర్టు జడ్జి నాగేష్ భీమపాక తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జిల్లా జడ్జి వీరయ్యతో కలిసి మాట్లాడారు. పెండింగ్ కేసులు అధికంగా ఉన్నందున న్యాయవాదులు తన దృష్టికి సమస్యను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సబ్ కోర్టు కోసం ప్రతిపాదనలు పంపిస్తే ఉన్నతాధికారులకు తాను విన్నవించి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సత్యం కోసం దేనినైనా వదులుకోవచ్చు, కానీ సత్యాన్ని మాత్రం దేనికోసం వదులుకోకూడదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే ఎలాంటి గొడవలకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. ఇటీవల మట్టు పదార్థాలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచివారు మౌనంగా ఉంటే మంచిది కాదని, శాంతియుతంగా ప్రశ్నించినప్పుడే సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుందని వివరించారు. జిల్లాలోని న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా జడ్జి వీరయ్య మాట్లాడుతూ 647 సివిల్ కేసులు, 2254 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. అంతకుముందు జడ్జి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుస్సాడి కళాకారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్, హైకోర్టు ఏజీపీ లక్ష్మీనారాయణ, బార్ కౌన్సిల్ సభ్యుడు అనిల్ కిరణ్, మందమరి ఏరియా జీఎం రాధాకృష్ణ, సీనియర్ అడ్వకేట్లు గోపి కిషన్ సింగ్, మెరుగు శ్రీనివాస్, శివకుమార్, చిపా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సత్యం కోసం దేన్నైనా వదులుకోవచ్చు, సత్యాన్ని మాత్రం దేనికోసం వదులుకోకూడదు. సత్యం సమాజానికి తలవగ్గదు, సమాజమే సత్యానికి తలవగ్గాలి. సత్యాన్ని ఏ విధములుగా చెప్పవచ్చు, అందులో ప్రతి విధము సత్యమే అవుతుంది. ఇది చాలా నేను నర్మగర్భంగా చెప్తున్నా, మీ ఆలోచనకు వదిలేశారు, తర్వాత ఎపిసోడ్ జరుగుతుంది. ఇంతగా ఫార్మర్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలా వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఇప్పుడు చాలా సాకారమైంది. తెలిసిన 1000 కిలోమీటర్ దూరమైన ఒక అడుగుతూనే ప్రారంభం. ఒక రాయి 100 దెబ్బలు పగిలిందంటే ఆ 100వ దెబ్బకు పగిలినట్టు కాదు, 99 దెబ్బలు కొడితే ఆ 100వ దెబ్బకి, అంటే ఈ మెరుగు శ్రీనివాస్ గారు అదృష్టంలో కలిసింది కాబట్టి ఇప్పుడు ఈ మెరుగు అలా ఆయనకు అదృష్టం కలిసింది. ఆ 99 మంది అదృష్టవంతులు, మెరుగుతో పాటు అదృష్టవంతులు కాబట్టి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మోకాసిగూడెం స్టేజ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ ప్రమాదం సంభవించి జూనియర్ లైన్మెన్ మహేందర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. 33 kV విద్యుత్ స్తంభాన్ని ఆనుకొని ఉన్న చెట్టు కొమ్మలను తొలగించేందుకు 33 kV విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో స్తంభంపై నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మందమరి పట్టణంలో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేటి అర్ధరాత్రి నుండి ఆటో డ్రైవర్లు సమ్మెకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు
మొయ్య రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 కోట్లతో ఆటో డ్రైవర్ సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి 3 ఏళ్లు అవుతున్నా అమలు చేయడం లేదని మండిపడ్డారు. సంవత్సరానికి ఒక్క డ్రైవర్కు 12,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పి మర్చిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పేరుతో ప్రజలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా మారిందని, గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఆర్థికంగా చితికిపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 యూనియన్లు సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయని, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6 యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఏరియా నుంచి ఐకాసగా ఏర్పడ్డ యూనియన్లు, అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందో దానికి అందరు కట్టుబడి ఉండి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, ప్రతి ఒక్క ఓనర్లు ఈ యొక్క సమ్మెను మద్దతిచ్చి మరి బంద్ విజయవంతం చేయడానికి అత్యవసర పిలుపు ఇవ్వడం జరుగుతుంది. రేపు స్కూల్ ట్రిప్పులు కానీ కూరగాయల ట్రిప్పులు కానీ ఎవ్వి కొట్టద్దు. దయచేసి మన కష్టం కోసం మనం కొట్లాడుతున్నాం. దీనికి అందరు సహకరించాలి. ఎందుకంటే మరి ఈరోజు ఏవైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో అవి వెంటనే డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా 18 ట్రేడ్ యూనియన్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మందమలో కూడా మన్నారి మండలంలో ఉన్నటువంటి ఆర్కేపీ కానీ, సారంగపల్లి, తుర్కపల్లి, సిద్ధకుంట, మామిడిగట్టు ఇవన్నీ కూడా మన మందవారి కిందకి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వచ్చి రేపు జరగబోయే రాష్ట్రలోకను అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కరు కాక్సెట్టు యూనిఫామ్ వేసుకొని రావాల్సిందిగా పిలుపునిస్తూ, అంతేకాకుండా మరి ఎవైతే మా డిమాండ్స్ 15 పెట్టాం, ఆ 15 డిమాండ్స్ వెంటనే కాంగ్రెస్ గవర్నమెంటు అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు మేము మార్పు అంటే మరి ఇంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి మార్పుతోటి మాకేమైనా కలిసి వస్తాయనే ఉద్దేశంతో మేము మార్పు కోరుకుంటే మా కుటుంబంలో 6 ఓట్లు అంటే ఇట్లా దాదాపు 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నామంటే దాదాపు 35-40 లక్షల మంది కుటుంబ సభ్యులతోటి మేము మార్పు కోరుకున్నాం. కానీ మార్పుతోటి మా మాడ వలగొట్టారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం మేము వ్యతిరేకం కాదు. మహాలక్ష్మి పథకం పెడుతూ మరి విద్యార్థులకు మరి 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు పెడితే చాలా బాగుండు. అంతేకాకుండా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ప్రమాద బీమా పెట్టిందో అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ప్రమాద బీమా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ ట్రస్ట్ ఏదైతే సంక్షేమ బోర్డు ట్రస్ట్ 1000 కోట్లతో పెడతా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతుంది మరి గవర్నమెంట్ ప్రభుత్వం గద్దెనెక్కి. మరి మేము ఆటో డ్రైవర్లకు కనిపిస్తలేమా, మా ఓట్లు పడలేదా మీకు మరి అని చెప్పి చెప్తున్నాం. ఇదే 40-50 లక్షల మందితోటి మా ఆటో డ్రైవర్ కుటుంబాలతోటి రాబోయే రోజుల్లో మా సమస్య పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గద్దెదించే వరకు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేశామో ఆటో డ్రైవర్లు వంట వార్పు కానీ రాష్ట్ర రోకలు కానీ ఇటువంటి పోరాటం చేస్తూ మరి ఆటో డ్రైవర్లు వెంటనే చర్చకు పిలిచి మా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు 1000 కోట్లతోని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారన్నది, అలాగే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారని దొంగ హామీ ఇచ్చి ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న కాంగ్రెస్ పాలక ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్ వల్ల తీరని అన్యాయం జరిగింది. ఇవాళ రెక్కార్డు కానీ డొక్కాడని పరిస్థితిలో మరి ఆటో డ్రైవర్ల ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ హైదరాబాద్లో ట్రేడ్ యూనియన్లు అన్నీ 18 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడి 23 తారీఖు అర్ధరాత్రి నుండి మరి బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో భాగంగానే మంచిర్యాలలో ఉన్న 6 యూనియన్లు ఐకాసగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ట్రేడ్ యూనియన్ బంధు పిలిపించిందో దానికి అనుసంధానంగా అయ్యాల జిల్లా ఆటో యూనియన్లు అన్నీ కలిసి 23 అర్ధరాత్రి బంద్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు తీరని అన్యాయం చేసింది, ఏదైతే మహాలక్ష్మి ద్వారా ఫ్రీ బస్ పెట్టిందో ఇవాళ అదే ఫ్రీ బస్కు సంవత్సరానికి 1800 కోట్ల నుండి సంవత్సరానికి ఫ్రీ బస్సు కడతారు. ఇవాళ ఆటో డ్రైవర్లు కనబడతలేరా? మా ఓట్లు దంచుకొని ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే ఇవాళ స్పందించి మమ్మల్ని చర్చలో పిలిచి వెంటనే మా డిమాండ్ అయితే ఏదైతే ఉన్నదో తీర్స్తేనే కానీ ఈ సమ్మెను మేము విరమించము.
ఏదైతే నిరోధక సమ్మె ఉన్నదో మేము మా సావో బతుకో తీర్చుకునే పరిస్థితికి వచ్చినాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మేము మా భార్య పిల్లల రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అందుకని కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించి మరీ చెప్తున్నాం, మిమ్మల్ని ఒకవేళ మా డిమాండ్ ఇట్లా రాకపోతే మీ వెంబడి పడతాం, మిమ్మల్ని వెంటాడతాం, మిమ్మల్ని గద్దెదించేరాక మా పోరాటం ఆగదని చెప్పి మేము రేపు బంద్లో కూడా రాస్తారోకోలు చేస్తాం. అవసరమైతే మా భార్య పిల్లలు కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటి విశిష్టతను సమాజానికి తెలియచేయడంలో సాహిత్య కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావు పేర్కొన్నారు. ఆదివారం అక్షయ సాహితీ సృజన కళా వేదిక లక్షటిపేట వారి ఆధ్వర్యంలో తీరు తీరు పూలు అన్ని గుబాలించేవే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పుస్తక సంపాదకులు శ్రీ వెనంక చక్రవర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పుస్తక సమీక్షను నీలాదేవి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ తుమ్మల దేవరాజు హాజరయ్యారు. అక్షయ సాహితీ సృజన కళా వేదిక అధ్యక్షులు నూటెంకి రవీందర్ మాట్లాడుతూ అక్షర సాహితీ సమ్మేళన కార్యక్రమాలు తీరు తీర్పులు అనే పుస్తకం రక్షపేట ప్రాంత చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విద్యార్థుల కోసం అనేక పుస్తకాలు విడుదల చేస్తామని తెలియజేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కందుల తిరుపతి, సుబ్బాయమ్మ, గుండా ప్రభాకర్, మట్టె రవీందర్, సమితి సమన్వయకర్త రాచకొండ శ్రీనివాస్, సాహిత్య అభిమానులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. సమాజంలోకి సంధిస్తుంది, సమాజంలో నెలకొన్న చీకట్లపై పోరాడుతుంది, సమాజ అభ్యున్నతి కోసం నిరంతర శ్రామికుడుగా కవి తనకు రాత్రి పగలు ఉండదు, నిద్ర ఆహారాలు ఉండవు, తన శ్వాస ధ్యాస అంత కవిత్వంగానే సమాజ శ్రేయస్సే తన లక్ష్యంగా ఉంటారు కవులు. మరి అలాంటి కవులకు ఒక వేదికగా మన లక్షపేటలో ఈ సంస్థ ఇలా వెలుగొందుతూ ఉండడం మనందరికీ కూడా సంతోషదాయకం. ఈనాటి కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఈరోజు బతుకమ్మ పండుగ ఎలాగైతే చేసుకుంటామో తీరొక్క పూలు తీసుకొచ్చుకొని ప్రేమారా పేర్చుకొని మహిళలంతా కూడా చుట్టూతా చేరి కన్నుల పండుగగా ఊరు వాడంతా కోలాహలంగా ఎంత మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఊరి యొక్క సృజనలు, వారి యొక్క అనేక రకాల ఆలోచనలన్నీ కూడా నిక్షిప్తం చేసుకొని నేడు మనందరి సమక్షంలో రెక్కలు తగిలించుకునే సమాజం తీరు కవులు రచయితలు కలిస్తే అదొక సాహితీ సంరంభం. ఇవాళ లక్షపేటలో జరుగుతున్న ఈ సాహితీ సంరంభం, ఈ సాహితీ సమ్మేళనం, ఇది మన ప్రాంత సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. ఒక సంకల్పం తీసుకొని, అంటే ఇవాళ మనం అక్షయ సాహిత్యం అనే పేరుతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఇది పురుడు పూసుకొని 1 సంవత్సరం పైగా అవుతుంది. కానీ దీని ప్రస్థానం 6 ఏళ్ల క్రితమే మొదలైంది సాహితీ స్రవంతిగా. అయితే సాహిత్య లోకంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకే సాహితీ స్రవంతి అనే పేరుతోని ప్రఖ్యాతమైన ఒక సంస్థ ఉంది, వామపక్ష భావజాలంతో పనిచేస్తుంది. మరి ఆ పేరు మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అక్షయ సాహిత్య అనే పేరుతో మళ్ళీ కొత్తగా ఒక మేలువంతు తీసుకొని మేము ముందుకు వచ్చాము. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నేటి అర్ధరాత్రి నుండి బంద్ పాటించనున్న ఆటో డ్రైవర్ల కార్మికుల సంఘం. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆటో డ్రైవర్ల కార్మికుల సంఘం నాయకులు. దండేపల్లి మండలం మోకాసిగూడెం స్టేజ్ వద్ద విద్యుత్ ప్రమాదంతో లైన్మెన్ మహేందర్ కు తీవ్ర గాయాలు. లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లైన్మెన్ మహేందర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.